మటన్ బోటి కూర తిని వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్ లో సంచలనం రేపింది. బోనాల పండుగ కని తెచ్చిన మటన్ ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి వండుకోవడంతో ఎల్బీ నగర్ లో ఒకరు మృతి చెందారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీకి చెందిన ఓ కుటుంబం ఆదివారం బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 2 రోజుల తర్వాత వండుకొని తినడంతో 10 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఇక చింతలకుంటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ మృతి చెందగా 9 మందికి ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది. మాంసం తిన్న తర్వాత వాంతులు విరోచనాలు అయ్యాయని కుటుంబ సభ్యులైతే చెబుతున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. చికెన్ బోటి తెచ్చారు. ఓకే, మొన్న తెచ్చారు. అది ఫుడ్ పాయిజన్ అయ్యారు. అంటే మొన్న తెచ్చింది నిన్న తిన్నారా? లేదు, మొన్ననే కానీ నిన్న స్టార్ట్ అయ్యింది. ఓకే, ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టడం అలాంటివి? అంటే మీరు రెగ్యులర్గా తెచ్చే షాప్లో తెచ్చారా లేక ఏదన్నా? వాళ్ళే తెచ్చారు, నేను రాలేదు అప్పటికి. ఓకే, మీ పేరు? సంతోష్ కుమార్. మీరు ఎక్కడ ఉంటారు? ఈయన ఏమవుతారు ఇప్పుడు మీకు? హాస్పిటల్ అడ్మిట్ అయిన 12 మందిలో 10 మంది సేఫ్ గా ఉన్నారు. మార్నింగ్ వచ్చినప్పుడు క్రిటికల్ గా ఉన్నారు. ఎవరికి పల్స్ గానీ బీపీ గానీ అన్ని లో వాల్యూమ్ లో ఉన్నాయండి. 12 మెంబర్స్ లో 10 మెంబర్స్ సేఫ్ గా ఉన్నారు. 2 మెంబర్స్ ఒకరు ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉండడం 65, వాళ్ళకి డయాబెటిక్ గానీ కార్డియాక్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు క్రిటికల్ గా ఉన్నారు. వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. వాళ్ళ ఐసీలో మెయింటైన్ అవుతున్నారండి. వాళ్ళు ఇదే మన దగ్గరికి రాకుండా ఒక పర్సన్ ట్రీట్మెంట్ తీసుకోలేదు, తను డెత్ అయ్యారని మనకు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇదే ఫ్యామిలీ మెంబర్ లో ఫ్యామిలీ హెడ్ అండి, తన పేరు శ్రీనివాస్ అండి. తన ఇంట్లోనే సమ్ ఫంక్షన్ ఫ్యామిలీ గ్యాదరింగ్ అయింది. తను చనిపోవడం జరిగిందంట. దురదృష్టవశాత్తు మన హాస్పిటల్ అటెండ్ అవ్వలేదు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్రిటికల్ స్టేజ్ లో వచ్చారు. వాళ్ళు ఇప్పట్లో సేవ్ అవుతున్నారండి, స్టేబుల్ అవుతున్నారు. ఐసీయూ నుంచి వార్డుకి షిఫ్ట్ అవుతున్నారు. మటన్ బోటి కూర తిని ఓ వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్ లో సంచలనం రేపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో మొన్న ఆషాఢం నాడు చివరి బోనాల సందర్భంగా అందరూ కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం వారికి ఉన్నటువంటి మొక్కులు తీర్చుకునే విధంగా కుటుంబ సభ్యులు సొంత కొడుకు కూతుర్లను కూడా పిలిపించుకొని చివరి ఆదివారం కావడంతో అందరూ కూడా హైదరాబాద్ లో ఘనంగా ఈ పండుగని జరుపుకొని మళ్ళీ ఏడాది వరకు ఎదురు చూసేటువంటి ఈ పండుగ కోసం ముందస్తుగానే వీరంతా ఏర్పాట్లు చేసుకొని ఫుల్ గా మటన్ చికెన్ మద్యంతో ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. ఇదే తరుణంలో వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో శ్రీనివాస్ అనే కండక్టర్ చెందినటువంటి కుటుంబం ఆదివారం నాడు బోటి మటన్ ఈ మాంసాహారం తెచ్చుకొని ఆ నెక్స్ట్ డే మిగిలినటువంటి ఈ మాంసం అంతా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ ఫ్రిడ్జ్ లో నుంచి తీసి మళ్ళీ దాన్ని కుక్ చేసి తర్వాత తిన్న తర్వాత వీరంతా అస్వస్థతకు గురవడంతో దగ్గరలో ఉన్నటువంటి చింతలకుంట హిమాలయ ఆసుపత్రికి తరలించడం జరిగింది. శ్రీనివాస్ కండక్టర్ ట్రీట్మెంట్ పొందుతూనే చనిపోయాడు. మిగతా 8 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి ఫుడ్ తినడం కారణంగా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రికి చేరాల్సి వచ్చింది. అతను చనిపోవాల్సి వచ్చింది. దీంట్లో ఒకరు సీరియస్ గా ఉన్నట్టుగా కూడా హిమాలయ వైద్యులు తెలియజేస్తా ఉన్నారు. వాంతులు, విరోచనాలు, అన్కాన్షియస్ అయిపోవడము, బాడీ యాక్టివ్ గా లేకపోవడము, అసలు మొత్తం సపోర్ట్ లేనటువంటి స్థితికి శరీరం అంతా కూడా చేరుకోపోవడంతో ఇదంతా ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ మటన్ బోటి తినడం కారణంగానే జరిగింది అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. రజిత, జస్విత, గౌరమ్మ, లహరి, సంతోష్ కుమార్, రాధిక, కృతింగ వీరందరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు. వీళ్లకు ఎప్పటికప్పుడు ఆ ట్రీట్మెంట్ కి సంబంధించి వివరాలు కూడా మీడియాకు ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తా ఉన్నాయి. ఒక్కరు దీంట్లో సీరియస్ గా ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా కోలుకుంటూ ఉన్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగింది అనే దాన్ని కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. వాళ్ళ ఒంట్లో నుంచి కొన్ని శాంపుల్స్ కూడా తీసుకొని అది ల్యాబ్ కి పంపినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన అఫీషియల్ గా పోలీసులకైతే ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఈ ఆదివారం నాడు పండుగ రోజు ఈ మటన్ ఎక్కడ కొనుగోలు చేశారు, రెగ్యులర్ గా అక్కడే కొనుగోలు చేస్తారా, ఇది మొదటిసారా, లేదా అక్కడ తిన్నటువంటి వారందరూ కూడా ఇదే పరిస్థితి అనే దాంట్లో కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. కానీ అఫీషియల్ కంప్లైంట్ అయితే పోలీసులకు ఇప్పటిదాకా ఎవరు రైజ్ చేయలేదు. అందరూ ఆసుపత్రి పాలయ్యి ఉన్నారు కాబట్టి ఈ కోలుకున్నటువంటి వెంటనే కొంచెం గ్యాప్ తీసుకొని ఇమీడియట్ గా వీళ్ళు ఎల్బీ నగర్ లేదా వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు అందజేసి ఈ మటన్ అమ్మకాలు జరిపినటువంటి దుకాణం పైన ఎంక్వైరీ చేసి ఆ ఆదివారం నాడు అక్కడ మటన్ కొనుగోలు చేసినటువంటి వివరాలన్నీ కూడా సేకరించి వాళ్ళు కూడా ఈ రకంగానే అస్వస్థతకు గురైనట్టుగా ఏవైనా ఐడెంటిటీ బయటపడితే మాత్రం ఈ
నాణ్యత లేనటువంటి సరైనటువంటి మటన్ కాకుండా కుళ్ళిపోయింది లేదా చనిపోయింది లేదా తక్కువ ధరకు వచ్చినటువంటి ఈ రోగాలతో కూడినటువంటి మేకలని గొర్రెలను కాయడం కారణంగానే ఈ అస్వస్థతకు గురై ఉండవచ్చు అనే దానిపై కూడా ఇదంతా రిపోర్ట్స్ బయటికి తీయాల్సి ఉంటుంది. అది పోలీసులకు అఫీషియల్ గా ఫిర్యాదు అందితే పోలీసులు దీనిపైన ఎంక్వైరీ జరిపినప్పుడు ఆ మటన్ విక్రయదారుడి దగ్గరికి వెళ్లి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఈ మేకలు గొర్రెలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇది అమ్మకాలు చెప్పారు, ఆ రోజు ఎవరెవరు కొనుగోలు చేశారు, ఇంకెవరెవరు అస్వస్థతకు గురయ్యారు అంటూ కూడా వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించినట్టయితే ఈ కొన్ని రోగాల కారణంగా చనిపోయినటువంటి ఈ మేకలని గొర్రెలను తీసుకొచ్చి హైదరాబాద్ లో ఇదొక దందా బిజినెస్ గా చేస్తూ మంచి మటన్, ఫ్రెష్ మటన్, లోకల్ మటన్ అంటూ కూడా జనాల్ని నమ్మించి సేమ్ అదే రేట్ ప్రకారంగా విక్రయాలు జరుపుతా ఉన్నారు. ఈ మటన్ దినం కారణంగానే 8 మంది అస్వస్థతకు గురయ్యారు, ఒకరు చనిపోయడానికి అనేది మాత్రం వైద్యులు ధృవీకరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ మటన్ కుళ్ళిపోయినటువంటి మటన్ అయి ఉండాలి, లేదా ఆల్రెడీ చనిపోయి ఆ బాడీ అంతా దానికి విషం నిండి అయి ఉంటే ఆ మటన్ వీళ్ళు తిన్నందుకు అది రియాక్షన్ అయ్యి వీళ్ళు ఈ రోజు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉన్నాయి అంటూ మాత్రం వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే రవితేజ, ఇలాంటి కేసెస్ ఇంకా ఎక్కడైనా నమోదయ్యాయి? బోనాల పండుగ కాబట్టి చాలా మంది మాంసం తింటూ ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి, క్రయ విక్రయాలు కూడా జరిగాయి కాబట్టి ఇలాంటి కేసెస్ ఇంకా ఎక్కడైనా నమోదయ్యాయా? ఇది పోలీసుల ఎంక్వైరీలో తేలాలి. ఒకే కుటుంబానికి చెంది వరుసగా 9 మంది అస్వస్థతకు గురవడము, వాంతులు, విరోచనాలు గ్యాప్ లేకుండా కంటిన్యూగా వీళ్ళు కింద పడిపోవడము, అన్కాన్షియస్ అయిపోవడము, అసలు లేచి నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అందరూ ఒకేసారి ఈ రకంగా అస్వస్థతకు గురవడం చూస్తూ ఉంటుంటే మొన్న ఆదివారం నాడు తీసుకొచ్చినటువంటి మాంసమే ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ దాన్ని ఉడికించి ఉండడం కారణంగా, అది తినడం కారణంగానే ఈ పరిస్థితికి దారి తీసింది అనేది కుటుంబ సభ్యులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎక్కడ కండక్టర్ శ్రీనివాస్ ఈ మటన్ ని కొనుగోలు చేశాడు, ఎప్పటి నుంచి అక్కడే కొనుగోలు చేస్తా ఉన్నాడు, ఆ ఆదివారం నాడు మటన్ విక్రయాలు జరిపినప్పుడు ఆ ప్రాంతంలో ఇంకెవరైనా తీసుకొని వాళ్ళు కూడా అస్వస్థతకు గురయ్యారా అంటూ కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలాలి. దీనికి మటన్ నిర్వాహకుడు, ఆ కొట్టు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా పోలీసులకు సహకరిస్తూ ఆ వివరాలను కూడా అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎక్కడ ఈ మటన్ కొనుగోలు చేశాడు, దాన్ని ఎక్కడ కొనుగోలు తీసుకొచ్చి దాన్ని అమ్మకాలు జరిపాడు, అది అప్పటికే చనిపోయి ఉన్నటువంటి దాన్ని మటన్ ని తీసుకొచ్చి అమ్మకాలు జరపడంతో ఈ రకంగా రియాక్షన్ అయిందా, లేదా ఈ తిన్నటువంటి వారందరికీ కాకుండా వీరొక్కరికి మాత్రమే ఈ అస్వస్థతకు గురవడానికి వెనుక హెల్త్ వైద్య శాఖ అధికారులు ఆ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అనుష, అదే రవితేజ, మరోపక్క ఈ శాంపుల్స్ సేకరించిన డాక్టర్స్ అసలు అందులో ఏం తేలింది, ఆ విషయాలు ఏమైనా వెల్లడించారా డాక్టర్స్? హిమాలయ వైద్యులు నిన్న మీడియాకి ఇచ్చినటువంటి బయట ప్రకారంగా వీళ్ళు తిన్నటువంటి ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ఈ రోజు ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది. వీరి దగ్గర నుంచి కొన్ని శాంపుల్స్ అయితే స్వీకరించాము, అది తిరిగి ల్యాబ్ కు పంపి దేని వల్ల రియాక్ట్ అయ్యి వీళ్ళు ఇంత అన్కాన్షియస్ అయ్యి వాంతులు, విరోచనాలు, ఫుడ్ పాయిజన్ ఏదైనా జరిగిందా అంటూ కూడా ఆ రిపోర్టు ఆ హిమాలయ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యానికి అందిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా క్లియర్ గా మీడియా ముందు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్తున్న విధంగా 2 రోజుల పాటు ఫ్రీజింగ్ లో పెట్టి ఫ్రీజింగ్ లో నుండి బయటికి తీసి మటన్, బోటి ఈ 2 కూడా తిరిగి కుక్ చేసి తిన్న తర్వాతే ఈ రోజు ఈ పరిస్థితికి చేరాము. దీనికి కారణం ఈ మటన్ తినడం కారణంగానే అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ డాక్టర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతో డాక్టర్లు ఇది ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ పాయిజన్ ఎలా జరిగింది, ఈ ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా వారు చెప్పినటువంటి వివరాలు అందరూ ఈ ఫుడ్ తినడం కారణంగానే మేము ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది, ఇప్పటికే శ్రీనివాస్ మటన్ తిన్న కారణంగా చనిపోయాడని చెప్పి ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఆ రోజు ఇంకా ఇతర పదార్థాలు తిని అది ఏదైనా విషపూరితంగా మారి దాన్ని తినడం కారణంగా జరిగిందా, లేదా వీరు ఆరోపిస్తున్న విధంగానే ఆ మటన్, బోటి ఫ్రీజింగ్ లో పెట్టి దాన్ని వండడం కారణంగా తినడంతో ఈ ఘటన జరిగింది అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాలి. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు అందితే పోలీసులు దీనిపైన అన్ని వైపుల నుంచి దర్యాప్తు జరుపుతూ ఎక్కడ లోపం కారణంగా ఇలా జరిగిందంటూ కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సునీత, రైట్ రవితేజ, థ్యాంక్ యూ.